ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో పంజాబ్ కింగ్స్ టాప్ క్లాస్ ఆటతీరునే చూపించింది. లీగ్ దశలో కుమ్మిపడేసింది. హెడ్ కోచ్ రికీ పాంటింగ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కాంబినేషన్లో సంచలనాలే సృష్టించింది. అయితే తొలి క్వాలిఫైర్లో మాత్రం తేలిపోయింది. అసలు ఆడుతున్నది పంజాబ్ కింగ్సేనా అనుకునేలా ఆటతీరు సాగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో హోరాహోరీ తప్పదనుకుంటే అసలు కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. హోమ్ గ్రౌండ్లోనే మ్యాచ్ ఆడినా పరిస్థితులను అనుకూలంగా మలుచుకోలేకపోయింది. ఓవైపు వికెట్లు పడుతున్నా గేమ్ ప్లాన్ను మార్చుకోలేకపోయింది. అందరూ అగ్రెసివ్గా ఆడేందుకే ప్రయత్నించారు. దీంతో టపటపా వికెట్లు పోయాయి. ఆ తర్వాత స్వల్ప టార్గెట్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అలవోకగా ఛేదించింది. అయితే నేరుగా ఫైనల్ చేరే అవకాశాన్ని పంజాబ్ కింగ్స్ మిస్ చేసుకుంది. ఇప్పుడు రెండో క్వాలిఫైయర్ రూపంలో శ్రేయస్ అయ్యర్ సేన ముందు మరో అవకాశం ఉంది. తొలి క్వాలిఫైర్లో ఓటమిని మర్చిపోయి రెండో క్వాలిఫైర్లో పంజా విసరాల్సిందే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. రెండో క్వాలిఫైర్ను ఫ్రెష్గా మొదలు పెట్టాలంటున్నారు. లీగ్ దశలో మాదిరిగా టాప్ క్లాస్ ఆటతీరును చూపించాలంటున్నారు. సమిష్టిగా రాణిస్తే ఫైనల్కు చేరే అవకాశాలుంటాయని సూచిస్తున్నారు. నిజానికి పంజాబ్ కింగ్స్ బలంగానే ఉంది. జట్టుగా చూస్తే అన్ని విభాగాల్లోనూ స్ట్రాంగ్గానే కనిపిస్తోంది. టీం విజయాల్లో భారత ఆటగాళ్లే కీలక పాత్ర పోషిస్తున్నారు. సీజన్లో ఓవరాల్గా చూస్తే ప్రియాన్స్ ఆర్యా, ప్రభుసిమ్రన్ సింగ్ అడ్వాంటేజ్గా మారారు. జోష్ ఇంగ్లీష్ కూడా కొన్ని కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మల్లాన్పూర్లో మినహా ఇతర వేదికల్లో శ్రేయస్ అయ్యర్ యావరేజ్ బెటర్గానే ఉంది. నేహల్ వధేరా, స్టోయినిస్, శశాంక్ సింగ్ కూడా తమ రోల్కు న్యాయం చేస్తూనే ఉన్నారు. బౌలింగ్లో జెన్సన్ లేని లోటు కనిపిస్తోంది. అయితే హర్షదీప్ సింగ్ నిలకడగానే రాణిస్తున్నాడు. హర్ప్రీత్ బ్రార్, జేమిసన్ పై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. సరైన తుది జట్టు, సరైన ప్లానింగ్తో బరిలో దిగితే రెండో క్వాలిఫైర్లో పంజాబ్ కింగ్స్కు తిరుగుండదనే చర్చ జరుగుతోంది. కాకపోతే ఒత్తిడిని అధిగమించడం కీలకమని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ప్రత్యర్థిని అన్ని విభాగాల్లో చిత్తు చేయడమే టార్గెట్గా దూసుకుపోవాలంటున్నారు. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ అనుభవం అక్కడికి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. మొత్తంగా క్వాలిఫైర్ 2లో పంజాబ్ కింగ్స్ చెలరేగుతుందా, ఫైనల్లో అడుగు పెడుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.